జ్యోధ బేగం తమరు ఎంతో చక్కగా పాడతారు. అందుకని మేము కోరుకునేది ఏమిటంటే మీరు మా కోసం ఓ పాట పాడండి. పాట విన్న తర్వాత మేము ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాం. పాట ఈ వేళప్పుడా? ఏ ఈ వేళప్పుడు మీరు నేరం చేయొచ్చు గాని శిక్ష ఈ వేళప్పుడు అనుభవించకూడదా? కానీ నేను జ్యోధ బేగం ఒక సహన్షాయి ఉండి కూడా మేము మీరు కోరుకున్న విధంగానే మీకు శిక్ష విధించాం. కానీ మీరు ఆ మాత్రం కూడా చేయలేరా? పాడండి. కృష్ణ నీ చరణం శరణం ఓ మోహన కృష్ణ నీ స్మరణే యోగం చాలునయా మాయా చాలునయా నీ మాయా దర్శన భాగ్యం నివ్వు దీన దయాళ మామదిలో కొలువై పెంచావే తృష్ణ నీ చరణం శరణం ఓ మోహన కృష్ణ నీ స్మరణే యోగం వేణుగోపాల ఓ నందబాల జగముల నీలే ప్రియజనలోల హే మురళీధర కృష్ణ మురారి హే మురళీధర కృష్ణ మురారి నామమే అతి మధురం చాలునయా మాయా చాలునయా నీ మాయా దర్శన భాగ్యం నివ్వు దీన దయాళ మామదిలో కొలువై పెంచావే తృష్ణ నీ చరణం శరణం ఓ మోహన కృష్ణ నీ స్మరణే యోగం జగముల నీలే శ్రిత జనపాల భవబంధాలే దాటించలేవా గోకులవాస బృంద విహారీ గోకులవాస బృంద విహారీ నామమే అతి మధురం బేగం కాదా, మహారాణి, మా కలల మహారాణి. షబా ఖైర్ జ్యోధ బేగం. ఏమిటి సంగతి ఖాన్ గారు? మేం దర్బార్కి వచ్చేంత వరకు వేచి ఉండనంత ముఖ్యమైన సంగతే? తమని కలవడానికి ఒకరు వచ్చారు హుజూర్. ఆ కబురు ఏంటంటే అది అందరి ముందు చెప్పేది కాదు. సరే అయితే రమ్మనండి. ఆదాబ్ షెహన్షా. చెప్పండి, అంతా బాగున్నారే? అంతగా బాలేదు. మీ బావగారి గురించి ఒక దుర్వార్త తెచ్చాను. ఏమిటి షరీఫుద్దీన్? వారు కాదు హుజూర్, ఇది మీ రెండో బావగారైన అబుల్ మాలి గురించి.
అబుల్ మాలి వారే కదా మీ సవతి చెల్లెలు ప్రకృతిసారి పెళ్లి చేసుకున్నది. హుమయూన్ బాద్షా గారి రెండో భార్య అయిన మహాసూచక్ గారి అల్లుడు. అవును, ఆయనే అబుల్ మలి. నాకు తెలిసి వారు ఎంతో గొప్ప వీరుడు. వారు గొప్ప గొప్ప కళలు కూడా కంటారు. షహన్షా, ఇది చాలా ఖచ్చితమైన వార్త. అబుల్ మాలి గారు ఆగ్రాపై దాడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వారు షహన్షా గారికి దగ్గర బంధువు కదా. అదే వారు వినియోగించదలుచుకున్నట్టుంది. షహన్షా గారు అబుల్ మాలి ఆగ్రాపై దాడి చేస్తాడని కల్లో కూడా ఊహించలేదు కదూ. అలాగే అబుల్ మాలి కూడా ఎన్నడూ ఊహించి ఉన్నాడు ఈ దాడికి ముందే మేము అతన్ని అణచివేస్తామని. ఖాన్ సాబ్, తమరు, షాబుద్దీన్, అలాగే బహదూర్ ఖాన్ అందరూ సమర్థులైన సేనాపతులు. మీరంతా తలుచుకుంటే దాడి చేయడానికి ముందే అబుల్ మాలిని అణగదొక్కేయగలరు. తమరి ఆదేశాన్ని శిరసావహిస్తాం షహన్షా. అబుల్ మలి ఇంటి వాళ్ళ నైజం ఎన్నటికీ మారదు. కానీ ఇప్పుడు మాత్రం మేము వారి తలరాతనే మార్చేస్తాం. నిన్న రాత్రి తమరు నాకు విధించిన శిక్ష సరిపోదనా? పొద్దున్నే మళ్ళీ నేను మీకు గుర్తొచ్చేశాను. మీరు చాలా చక్కగా పాడతారు అంటలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇంత పొద్దునే మీ పాట వినడానికే మేము వచ్చామని అనుకోకండి. అదేంటంటే నిన్న రాత్రి మా వస్తువు ఒకటి ఇక్కడ పడిపోయింది. దానికోసం వెతుక్కుంటూ ఇలా రావటం జరిగింది. ఇదిగో ఇక్కడుంది. దొరికింది. అయినా ఇది చాలా వింత కదూ జోధ. ఒకే గదిలో రెండేసి చురకతులున్నప్పటికీ ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. పఠించడం అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను. ఒక్కోసారి సలీమా బేగం ఇచ్చిన పుస్తకం చదివితే ఇంకోసారి ఇంకోటి. ఇప్పుడేమో ఇది. ఇది శ్రీమద్ భగవద్గీత. ఇది కూడా రహీం నేర్పించిన కవితలు నేర్చుకున్నట్లే ఇది కూడా మీకు కంఠాపాఠం అయిపోయి ఉంటుందని మేము అనుకుంటున్నాం. అయితే రహీం కంటే మాకు ఎక్కువే తెలుసు జోధా బేగం. ఎప్పుడో అప్పుడు తీరిగ్గా అది మీకు నేర్పిస్తాం. నాకెవరికి రుణపడ్డం ఇష్టం లేదు. అందుకు బదులుగా నేను తమరికి గీతలోని శ్లోకాలు నేర్పిస్తాను. సంతోషం. రేవా, పూజకి ఇంకా పూలు తీసుకురాలేదే నువ్వు? ఎప్పుడు చూడు నీకు ఈ విషయం గుర్తు చేయాలి. అరే మోతి, ఇవన్నీ తీసుకొస్తున్నావే? మీరంతా ఆ వస్తువులు అక్కడ పెట్టి వెళ్ళిపోండి. మోతి, నేను నిన్నో ప్రశ్న అడిగాను. ముందు దానికి సమాధానం చెప్పు. చూడు నా ప్రియమైన మిత్రురాలా, ఆగ్రాకొచ్చాక నీకు మతిమరుపు వచ్చేసినట్టుంది. కానీ నా జ్ఞాపక శక్తి ఇంకా చురుగ్గానే ఉంది. ఇవాళ నీ పుట్టినరోజు తెలుసా? ఆమేర్లో నీ పుట్టినరోజు ఎంతో వైభవంగా జరిపేవారు కదూ. అవును, కానీ ఇది ఆగ్రా, ఆమేర్ కాదుగా. అయితే మాత్రం రోజే మారిపోలేదే. నువ్వు మారిపోలేదు. ఆమేరంతా రంగులతో వెళ్లి విరిసేది. విందులు వినోదాలు జరిగేవి. పేదలకి దాన ధర్మాలు చేసేవారు. నాట్యం, సంగీతం జరిగేది. అవన్నీ ఇక్కడ కూడా జరిగితే ఎంత బాగుండో. షూ! మోతి, మెల్లగా మాట్లాడు. రేపు నా పుట్టినరోజు అన్న సంగతి షహీన్షాకి తెలియకూడదు. ఇప్పటికే ఆయన ఆమేరులో నా కోసం ఎన్నో చేశారు. నా కారణంగానే షహీన్షా విమర్శలకి కూడా గురయ్యారు. మోతి, అలాంటి పరిస్థితుల్లో నువ్వు నా పుట్టినరోజు జరగాలనుకుంటున్నావా? అప్పుడే ఆలయానికి వచ్చినందుకే అంత పెద్ద రభస జరిగిందే. ఇప్పుడు ఇంకా పుట్టినరోజు కారణంగా మరో రభస జరిగితేనో అదంతా నాకు అనవసరం. కానీ నాకు చాలా అవసరం. నాకు ముందు మాటివ్వు. ఇదెవరికి చెప్పనని మాటివ్వు. ఒట్టేయి. సరేలే, అలాగే. కానీ నేనెవరికి చెప్పనులే. కానీ నా తరపున నేను మాత్రం నీకోసం ఏదైనా చేయొచ్చు కదా. చాలా పంతం నీకు. వద్దన్నా వినిపించుకోవు. సరే, ఇందులో నీకు ఆనందం ఉందంటే అందుకు నేను ఒప్పుకుంటాను. అర్రే, ఏంటండి ఆ పరుగు? మా మీద మీకు కోపం వచ్చిందా ఏంటి? మీరు సలాం కూడా చెప్పలేదు. తప్పు మన్నించండి షెహన్షా. ఏంటంటే మాకంత వ్యవధి లేదు. మాకు చాలా పనులున్నాయి. ఏమేం చేయాలి మీరు? మాకు కూడా చెప్తే మేము మీకు సాయం చేస్తాంగా. వద్దులేండి, తమరు మాకు సాయం చేయకూడదు. ఎందుకంటే మీరు చిన్నమ్మ గారికి అంత ప్రియమైన వారు కాదుగా. అందుకే వారికి ఇష్టమైన వారే వారి పుట్టినరోజు నాడు ఏమైనా చెయ్యాలి. వాళ్లే ఆవిడికి కానుకలు ఇవ్వాలి. అంటే జోధా బేగం గారి పుట్టినరోజు అన్నమాట. అవును, కానీ ఆ సంగతి ఎవ్వరికీ తెలియటం ఆవిడికి ఇష్టం లేదు. మాకు కూడా ఆవిడేం చెప్పనే లేదు. అప్పుడు మేము అక్కడ ఆడుకుంటున్నాం కదా, మాకు తెలిసిపోయింది.
ఇక మేము వెళ్ళొచ్చా? మేము ఆలోచించుకోవాలి. చిన్నమ్మ గారికి ఏం చేస్తే సంతోషం కలుగుతుందో ఆలోచించుకోవాలి. ఖుదాఫిజ్. ఇంకో మాట, ఈ సంగతి ఎవరికి చెప్పకూడదు. చిన్నమ్మ గారేమో మోతీబాయి కూడా అలాగే చెప్పారు. సరే అయితే మేం కూడా ఎవరికి చెప్పలేండి. ఖుదాఫిజ్. జోధా బేగం పుట్టినరోజు అన్నమాట. అందరూ వెళ్ళిపోండి. మీకెందుకు కోపం వచ్చిందో ఏంటో చెప్పండి రుకయ్య. నాకొకటి బొత్తిగా అర్థం కావడం లేదు. మీరు నాకు అబద్ధం చెప్తున్నారా లేదా జోధా బేగమా? మేం మీకు అబద్ధం ఎలా చెప్పగలం రుకయ్య? ఆ సంగతి మీకు బాగా తెలుసు. ఇక జోధా బేగం సంగతి అంటారా? అసలు మీరెందుకు చిరాకు పడుతున్నారో మాకు అర్థం కావటం లేదు రుకయ్య. అయితే నిజం చెప్పండి, అసలు ఆ రాత్రి మీరు జోధా బేగంతో... మీకు మా గురించి బాగా తెలుసని మేము అనుకుంటున్నాం. అయినా మీరెలా అడుగుతున్నారేమిటి? ఫోన్లేండి, మేం మీతో తమాషా కలా అన్నాం రుకయ్య. అలా అయితే మీరే చెప్పొచ్చుగా. ఆ రాత్రి జలాలు మిమ్మల్ని ఏం చేశాడో చెప్పండి. గౌరవించా నా ఇష్టాన్ని, తను ఇచ్చిన వాగ్దానాన్ని. మీరు ఊహించినట్లుగా వారు ఏమీ చేయలేదు. అంటే జోధా బేగం నిజమే చెప్పిందన్నమాట. రుకయ్య, మీరు మా ప్రాణ స్నేహితురాలు, మీతో ఆ మాత్రం తమాషా చేయడంలో తప్పలేదుగా. స్నేహం అనేది ఇద్దరి మధ్యనే ఉంటుంది. అందువల్ల ఏ సంగతి అయినా మన ఇద్దరికి సంబంధించింది మూడో మనిషి ద్వారా తెలియడం నాకు ఇష్టం లేదు. అది నేను ఎంత మాత్రం సహించలేను. దయచేసి మన్నించండి అమ్మగారు. తమరి స్నానానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. తెల్లవారకుండానే మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? జన్మదినం సందర్భంగా నీకు నా శుభాకాంక్షలు జోదా. అమ్మవారు నిన్ను చల్లగా చూడాలి. జోదా అక్కయ్య, నీ పుట్టినరోజు కోసం నేను నీకోసం ఒక మాల కట్టాను. స్వయంగా నా చేతులతో నేనే కట్టాను. ఇక నీ పుట్టినరోజు సందర్భంగా నా తరపున ఇస్తున్నాను. ఈ అందాల దుప్పట్టా, దీనికి నేను స్వయంగా రంగులు వేశాను. ఒక్క క్షణం సుకన్య, ముందు నన్ను ఆశీర్వాదాలు అందుకోని. నేను ముందే ఆశీర్వదించాను తల్లి. ఇక నువ్వు తొందరగా సిద్ధం అవ్వాలి. ఇవాళ నీ పుట్టినరోజు కదా. ఇవాళ నీకు తులాభారం జరుగుతుంది. జోదా అక్కయ్య, ముందు ఈ సంగతి చెప్పు. కానుకలన్నీ నీకు నచ్చాయా? చెప్పు. చాలా చక్కని కానుకలు. ఇవాళ ఇవన్నీ నాకు నచ్చాయి అంటున్నది ఇన్ని కానుకలు వచ్చాయని కాదు. ఇవాళ నేను నాకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోవచ్చు. అమ్మ ఇవాళ మాత్రం నన్ను కోప్పడరు. అయితే ఇవాళ నేను నిన్ను భవనం నుంచి బయటికి వెళ్ళనివ్వను. ఇక తొందరగా లేచి తయారవ్వు. అక్కడ మీ నాన్నగారు అన్నయ్యలు నీ తులాభారం కోసం ఎదురు చూస్తున్నారు. మీరంతా ఇక్కడికి వచ్చారేంటి? పుట్టినరోజు శుభాకాంక్షలు జోధా తల్లి. నీ వదనంలో సదా చిరునవ్వులే చిందాలి. అయినా ఈ సంగతి మీ అందరికీ ఎలా తెలిసింది? ఓహో, మోతి, తప్పకుండా ఈ విషయం నువ్వే చెప్పుంటావు. చూసావా,
నేను అనుకున్నాను తప్పంతా నా మీదకే వస్తుందని. అమ్మవారి మీదొట్టు నేనెవరికి ఏం చెప్పలేదు. నిజమే, తను మా ఎవరికి ఏమీ చెప్పలేదు. మరి ఎలా తెలిసింది? మాకు ఈ సంగతి జలాలే స్వయంగా చెప్పాడు. షహిన్షా గారా? కానీ వారికి మాత్రం ఎలా తెలుసు? వారు షెహన్షా కదా, వారికి ఎలా తెలిసిందనేది ముఖ్యం కాదు. సమయానికి మాకు తెలియడం చాలా మంచిదైంది. ఇది ఆ తర్వాత తెలుసుంటే జోధా బేగంకి శుభాకాంక్షలు చెప్పలేదని మేం చాలా బాధపడేవాళ్ళం. తల్లి జోధా, నా కోరిక ఏమిటంటే నీ పుట్టినరోజు ఎంతో వైభవంగా జరపాలని. అప్పుడే నీకు పుట్టింటికి అత్తవారింటికి వ్యత్యాసం తెలియకుండా ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే నీకు నీ పుట్టింట్లో లభించే సంతోషం, ప్రేమాభిమానాలు, ఆత్మీయతలు అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సంతోషం నాకిప్పుడు ఉంది అత్తయ్య గారు. అయినా ఎన్ని కానుకలు తేవాల్సిన అవసరమే ఉంది? అదేమిటి వదిన గారు, ఇవాళ మీ పుట్టినరోజు కదా, మీరింకా బోలెడన్ని కానుకలు అడగచ్చు. అసలు మేం మీకేం కానుకలు ఇచ్చామో మాకు తెలుసు. అయితే అన్నగారు మీకు ఏ కానుక ఇచ్చారో అది తర్వాత మాకు చెప్పాలి. మాకు తెలుసుగా, వారు ఏమిచ్చినా అది అన్నిటికంటే గొప్పగా ఉంటుంది. తల్లి జోధా, తొందరగా తయారైపో. ఆమీర్లో ఆనవాయితీగా చేసే తులాభారం తంతు మేమిక్కడ కూడా జరిపిస్తాము. ఒక్క మాట చెప్పనా అత్తయ్య గారు, నేను మీకు ఎంతో రుణపడిపోయాను. తమరి లాంటి అత్తగారే అందరికీ దొరకాలి. అందరూ వెళ్ళిపోండి. పుట్టినరోజు శుభాకాంక్షలు జోధా బేగం. తమరికి ఎలా తెలిసింది? యా ఖుదా, మళ్ళీ ప్రశ్న. జోధా బేగం, ఇవాళ మీ పుట్టినరోజు, కానీ మీరేమో ఏదో ఒక ప్రశ్న అడగటానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. దయచేసి తమరు నా ప్రశ్నకి సమాధానం చెప్తారు కదా? మేము అలాంటిదేం చేయలేదు జోధా బేగం. మేమంతటి నేరం ఎలా చేయగలం? అలాగా? మరైతే ఎవరు? మా గదికొచ్చి మా మాటలన్నీ విని తమరికి చేరవేస్తున్నదెవరు? అదెవరో తెలిసినా మీరు ఆ వ్యక్తిని శిక్షించలేరు జోధా బేగం. అది నేను నిర్ణయించుకుంటాను. చెప్పండి, ఎవరా గూఢచారి? ఇదిగో వచ్చేశారు మీ గూఢచారి. రహీం, అది మీరేనా? మా గదిలో మాటలన్నీ రహస్యంగా వింటున్నది? లేదు చిన్నమ్మ గారు, మీరు మోతీబాయితో మాట్లాడుతుండగా మేము అక్కడే ఆడుకుంటున్నాం. సరేలేండి, అయినా మా మాటలు విని షహిన్షా గారికి తెలియజేయవలసిన అవసరం ఏంటి? షెహన్షా గారు అడిగితే మేము చెప్పాల్సి వచ్చింది. ఇక మీ కోపం కట్టి పెట్టండి. మేం మీకోసం ఏం తెచ్చామో చూడండి. అరే, ఇక్కడ రాసున్నదేంటి? మాకేమో ఉర్దూ రాయటం మాత్రమే వచ్చు, అందుకే ఉర్దూలోనే రాశాం. మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఎంతో అందంగా ఉంది. మా పుట్టినరోజు కానుకల్లో ఎంతో తీయని కానుక ఇది. సరే, మీకు కొంచెం తొందరగా వెళ్లాల్సి ఉంది. ఖుదాఫిజ్. కనీసం ఎప్పుడైనా ఆనందించండి జోధా బేగం. మీకు మా మీద ఇంకా కోపం లేదని మేము ఆశిస్తున్నాం. అలాగే మీకు అమీజాన్ కోరిక తీర్చడంలో ఏ ఇబ్బంది లేదనుకుంటున్నాం. జోధా బేగం, తమరి పుట్టినరోజు పండుగ ఆమీరులో ఎలా జరుగుతుందో అదే విధంగా జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం మీకోసం ఉత్సవం ఏర్పాటు చేశాం. అయితే నాకు అవన్నీ ఇష్టం లేదు. జోధా బేగం, కొన్ని పనులు ఇష్టం లేకపోయినా ఇతరుల సంతోషం కోసం చేయాలి. తమరు కేవలం మా బేగం మాత్రమే కాదు, అమ్మీజానికి చాలా ఇష్టమైన కోడలు. వారిని మేం కూడా కాదనలేంగా. సాయంత్రం కలుద్దాం. ఖుదాఫీజ్.